సాగరాజ నాయన సంఘం తరపున అందరి తరపున స్వాగతం సుస్వాగతం సార్. గౌరవ శాసనసభ్యులని స్టేట్ బ్యాంక్ రావాల్సిందిగా కోరుతున్నాను సార్. గౌరవ ఎంపీడీఓ బీర్పూర్ గారిని, గౌరవ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఏపీఓ గారు, ఏఈపీఆర్ సర్పంచ్ ప్రజాప్రతినిధులు అన్ని ఒకసారి శంకుస్థాపన దగ్గర కావాల్సిందిగా కోరుతున్నాను సార్. పసుపు వేయదండి ధ్యానం ఆవాహనం సింహాసనం పాద్యం తదేవచ ఆగ్నేయం ఆచమనీయం పంచామృతే స్వాహ శుద్ధోదకం వత్సం యజ్ఞం సూత్రం విలేపన క్షంతాం స్వర్ణం వినోర్భూతం ధూపదీప నైవేద్యం పానీయం పరమేచ దక్షిణాదిత్యం సువర్ణ మంత్రపుష్పం నమస్కారం సమర్పయామి. వార్డు మెంబర్లు మహిళా సంఘం పెబ్బ మార్దని గోపి పిలవాలి. మార్దని గోపి అందరికీ నమస్కారం. నేను మహిళా సంఘ సదస్సుని. నమస్కారం. నేను మహిళా సంఘం నుంచి మాట్లాడుతున్నాను. నేను కోశాధికారిని. మన వియో ఇక్కడ ఓపెన్ అవుతుంది. వియోకు మనం ముగ్గు వేయడానికి వచ్చాము. బీర్పూర్ మండలంలో మొట్టమొదటి బిల్డింగ్ కాబట్టి ఇక్కడ ముగ్గు వేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ గ్రామంలో మొదలు మీ సంఘాల బిల్డింగ్ శంకుస్థాపన చేయడం కూడా సార్ మొదటిసారి ఈ సర్పంచ్ ఎలక్షన్ లైన్ నుంచి. అందు గురించి ప్రత్యేక ధన్యవాదాలు. ఏదేమైనా అన్ని సంఘాలకు సంబంధించిన బిల్డింగ్ కాబట్టి ఎలాంటి లోన్లు లేకుండా మీరు అందరు కూర్చోండి, ఐకమత్యంగా మాట్లాడుకొని బిల్డింగ్ తొందరగా కంప్లీట్ చేయాలని. సారు చెర్లపల్లి డెవలప్మెంట్ గురించి ఎన్నో నిధులు పెట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ చేసే వాళ్ళు దొరుకుతలేరు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసింది 5 ఏళ్ల కింద. ఎస్టీలది కూడా బిల్డింగ్ శాంక్షన్ చేసింది 5 ఏళ్ల కింద. సీసీ రోడ్లు కూడా వచ్చి కూడా క్యాన్సల్ అవుతా ఉన్నాయి. అందుకొరకు ఏ పనులైనా కూడా ఇక్కడ సార్ శాంక్షన్ చేస్తుంది కానీ అయితలేవు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా ఈ రోజులలో శాంక్షన్ అవడే కష్టం, అయినాక పనులు చేసుడు ముఖ్యం. మీరు అడిగినాయని సార్ ఇవ్వడానుకున్నారు కానీ చేయడానికి కూడా మీరు అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుతూ గ్రామాభివృద్ధి కొరకు కానీ మండలాభివృద్ధి కొరకు కానీ సంజయ్ సార్ శాశ్వతంగా కృషి చేస్తారు. గ్రామాల అభివృద్ధి కొరకు కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కొరకే సారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. కాబట్టి మనమందరం కూడా సార్ అంటా ఉండి సార్లు బలోపేతం చేయడానికి అందరు సహకరించాలని చెప్పి కోరుతూ ముగిస్తుంది. రామచంద్రరావు గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు అంతకుముందు కూడా మన ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేసాం. ఇట్లనే ఈ భూమిది పంచాయతీ అటు ఇటు ఉండేవారికి అయింది. ఇప్పుడు కూడా వచ్చి మాకు బంజారాలకు గుడి కావాలి, పోసమ్మ గుడి కావాలి, నిధులు ఏంటి ఇక్కడ జాగ్రత్త కొద్దిగా సమస్య ఉన్నది, పరిష్కరించుకుంటే తప్పకుండా అవుతాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి మహిళ కూడా సంఘాలలో ఉండాలి. ఉంటే వడ్డీ లేని రుణాలు ఇస్తాం. దానితోటి మరి మనం కూడా మంచిగా వ్యాపారాలు, వ్యవసాయం, వ్యాపారం అంటే అన్ని దుకాణాలే కాదు, కూరగాయలు అమ్ముకునేది ఒక వ్యాపారమే, హోటల్ పెట్టుకునే వ్యాపారమే, ఇంటిలో ఏదైనా బట్టలు కుట్టుకొని తయారు చేసుకొని అమ్ముకునే వ్యాపారం అయితే. అయితే ఈ మహిళా సంఘాల విషయంలో కూడా మరి బిల్డింగ్ ఎలా ఉండాలి అనే దాంట్లో అంతమంది రైతు వేదిక కట్టేప్పుడు కొద్దిగా కిటికీలో కనబడింది. గోదాం కడితే ఏమైంటే మంగళకాడ చూసిరు కావచ్చు, పెద్దలు రామచంద్రరావు గారు నాతో ఇనాగ్రేషన్ ఒక షటర్ ఉంటుండే అంతే. మాకు ఆలోచన వచ్చింది అవి చూసినాక, ఎప్పుడో ఎరువులప్పుడే పెట్టుకుంటారో మిగిలినప్పుడు ఖాళీ ఉంటుంది. మరి అన్నిటికి ఉపయోగపడాలంటే ఏం చేయాలని
పోయిన సంవత్సరం మా బాయ్ ఆదుకుంది 27వ తారీఖు 1వ నెల నేనే పోయిన కలెక్టర్ ఆఫీస్కి మీటింగ్ పెట్టి అరే మనం కిటికీలు పెట్టమని అడగాలి, లేకపోతే ఏమవుతుందంటే మన కళ్ళపల్లి కాడ రైతు వేదిక కిటికీలు పెడితే పైసలు రాలే, అంటే డిజైన్ తీరు ఉంది ఇదో తీరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి ఇయ్యలే. దీనికి కిటికీలు పెట్టాలని ముందుగానే పర్మిషన్కి రాసి ఇది నేను చేసిన దాంట్లో గొప్ప చెప్పుకోండి కాదు, మీరందరూ నన్ను గెలిపించారు. ఇలా రాష్ట్రం అంతా కూడా ఆ రకంగా కిటికీలు పెట్టే విధంగా మనకు మంజూరు వచ్చిందని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తుంది. మరి మహిళా సంఘాలు కూడా రెండు మంజూరు చేసుకోవచ్చు ఒక్కరికి. ఒకటేమో కొంచెం పెద్దగా రేకులతో, ఇంకొకటేమో ఇంతకుముందు నేను చెప్పిన మన మహిళలు మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా అక్కడ ట్రైనింగ్ సెంటర్ లాగా పెట్టుకోవడానికి ఇంకొక 10 లక్షలు కూడా మంజూరు వచ్చింది. ఈ రెండు కాక 30 లక్షలతో గోదాం అని వచ్చింది. గోదాం అంటే మూతేసినట్టు ఉండదు, కిటికీలు కూడా తోటి ఇచ్చిన డిజైన్. కాబట్టి మన రైతులు డిసిఎంఎస్ కావచ్చు, సింగిల్ విండో కావచ్చు, ఎరువులు పెట్టుకొని మిగతా టైం వడ్లు లేనప్పుడు మనం అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పారు ఇక్కడ స్థలం ఉంది, మా తమ్ముడు గంగాధర్ చెప్పాడు, ఏమనుకోవద్దు, ఎందుకంటే రాజకీయాలు అప్పుడే ఉండాలి, ఎలక్షన్ అయినప్పుడు అందరూ ఉంటారు. ఇప్పుడు అందరూ నాకు ఓట్లేసినాయి, సగం మంది వేసిన సగం వేయలేదు, కానీ నేను అందరికి ఎమ్మెల్యేనే కదా, నువ్వు నాకు ఎట్లా చెప్పాను మస్తు విధానం ఏంటో తిరగలేదంటే అర్థం అట్లా కాదు, అందరికి మనం పనిచేయాలి. ఇది తహసీల్దార్ గారిని కూడా అడిగినా మళ్ళీ కూడా చూస్తారు, ఇలా లొల్లి లేదు, ఊరు మీదే అప్పుడు ఎస్సీ కాలనీకి ఇచ్చారు, మిగిలింది ఊరు మీద ఉంటుంది. అట్లా ఇప్పుడు కాలువల దమంగా పొంగా జాగా మిగులుతుంది, అది కాలువల కన్నా అప్ప చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణ నా సొంత ఉంది, భూమి పోయింది మా ఊర్లో ఎకరం పోయింది, కాలువ పోయినాక బొరవంత ఎత్తుకపోయి ఏళ్ళు కూడా ఒక 10 ఎకరాలు లేదు. ఇప్పుడు అది నాదంటే నడుతుందా? నడది. అది డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, వడ్లు పోసుకుని అయిపోయి ఇత్తివి కాయలు సర్కార్కి వెళ్ళిపోయి. కాబట్టి అట్లాంటిది ఏదో ఉంటుంది, అది ఏదున్నా కానీ ఇంకేదన్నా ఎవరు కూడా తొందరపడదు. కొందరు తమ్ముడు గంగారు కూడా చెప్తున్నారు, దళితులు వాడుకుంటారు, అందుకు అంతా చేసుకుంటారు. మరి తిరుపతి ఒక దళిత బిడ్డ, నాకు 10 ఏళ్ళకి వెళ్ళి నాతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు, ఇయ్యాల కాదు. మరి భూముల పట్టాలు అప్పుడు వాటి అన్నప్పుడు కూడా ప్రభాకరు, తిరుపతి, గోపి వీళ్ళందరూ కూడా రామచంద్రరావు గారి సహకారంతో పెద్దలు, మా రంగసాగర్ సర్పంచ్, కల్లపల్లి సర్పంచ్ అందరూ కలిసి మనం అప్పుడు పట్టాలు అప్పుడు కూడా కొన్ని చేసుకున్నాం, నేనే కొన్ని కాలేదు, కానీ పట్టాలు మాత్రం బ్రహ్మాండంగా అయింది. ఇంకా కూడా ఈ భూమి విషయాల్లో అనుమానపడద్దు, మంచి ఇంకోటి కూడా కట్టుకోవచ్చు, పక్కకు ఒక్కటి కాదు 2, 3 కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మంజూరు తీసుకొని మొదలు పెడితే ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు, వినాలి. ఎందుకంటే మంజూరు చేసుకొని మొదలు పెడితే నేను వినేట్టు ఉంటాను. ఇక్కడ కల్లపల్లి మాజీ సర్పంచ్ ఉన్నాడు, అడగండి, రైతు వేదిక కడితే 4.5 లక్షల రూపాయలు రాకపోయాడు, నేను మళ్ళీ స్పెషల్గా తెప్పించి ఇచ్చిన లేదా, ఇంకా రాలేదా, ఇంకెంత. మరి ఈ రకంగా నా వంతుగా చాలా ప్రయత్నం చేసిన. మరి చాలా మంది అంటారు సంజయ్ కుమార్ లబ్ధి పొందిండు ఈ ప్రభుత్వాలకు ఖచ్చితంగా, అట్లా ఊరు ఆ మస్తు మందికి బిల్లులు తెచ్చిచ్చిందా. కాబట్టి మీరు అప్పుడున్న ప్రభుత్వంలో అన్ని పథకాలు ఇచ్చుకుంటారు. ఇప్పుడున్న ఇందిరామ రాజ్యాల్లో ఇటు ఇందిరా బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇక్కడ ఇందిరా బిల్లు కార్యక్రమం జరుగుతుందా? సో 9 ఇట్లా ఓకే, అది దాన్ని బట్టి మిగతాది కూడా పడ్డాయి. అందరు కూడా కట్టుకోవాలి. ఎవరైనా జాగుండీలు కట్టుకుంటామంటే ఇంకా కూడా ఇల్లు మంజూరు ఇప్పిస్తామని కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మళ్ళీ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇల్లు ఇవన్నీ కూడా అప్పుడు ఇందిరమ్మ కాలంలో అయినాయి, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. నేను కూడా కలిసి పనిచేస్తున్నా, తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తాం. చూసాం మరి వీరి మహిళలు కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ రకంగా అన్ని విధాలుగా మేము ముందుకు పోవాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు పాత ప్రభుత్వం చేయించుకుంటా మీరు చూస్తున్నారు. అంతకుముందు ఒక రైతులకే ఉచిత కరెంట్ ఉండే, ఇది మన ఇళ్ళందరికీ ఉచిత కరెంట్ వచ్చింది. ఇళ్ళలో నాకు తెలిసి వాళ్ళు కరెంట్ బిల్లు కడుతున్నాడు. అంతకుముందు నెల కట్టకపోతే కడిగేస్తా అంటుండే, కడుతున్నా అంటుండా అంటలేడు. అంతకుముందు దొడ్డు బియ్యం ఎత్తుండు, సన్న బియ్యం ఎత్తున్నా లేదా, నేను పుత్రులు తిరగపోదు. ఇప్పుడు తింటుందా? తింటుందా చెప్పరు, తింటురా? కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? పిల్లలపై నమోదైందా? ఎక్కించినావా? ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేస్తుంది. బస్సు విషయం చెప్పారు, తప్పకుండా బస్సుల మంత్రి మా తాత శిష్యుడే, అప్పుడు మా తాత బస్సుల మంత్రుడు, మళ్ళీ మన మాట ఇచ్చాడు. రోడ్డు కూడా ఉన్న సమస్య చేద్దాం, ప్రతి తండా ఉన్న కాడికి రోడ్ వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, ఒక పెరిక వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియవచ్చు. మరి మన మంత్రి అడ్మిన్ లక్ష్మణ్ కుమార్ గారే గిరిజన మరియు దళిత
సంక్షేమ శాఖ మంత్రి. ఎక్కువ మంది దళితులు గిరిజనుల ప్రాంతం కాబట్టి మన మంత్రి లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కూడా తీసుకొని మన తండాలకు కావచ్చు, మన గిరిజన తండాలకు కావచ్చు, మన హరిజన కాలనీలకు కావచ్చు, ఎస్సీ కాలనీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరూ.